మిర్చి ఘాటు మనకు తెలియంది కాదు. అదే ఎండుమిర్చి ఘాటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ ఘాటును తట్టుకోవడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం ఈ ఘాటు కారణంగానే ఏపీ రాజకీయం ఒకవైపు హీటెక్కుతుంటే, మరోవైపు మిర్చి యార్డ్‌లో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘాటు అనుభవం ఎదురైంది. ఒకవైపు తమకు మద్దతు ధరకు దొరకట్లేదు అంటూ రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఆ రైతుల సమస్యలు తెలుసుకుందామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళ్ళడం, ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన్ను చుట్టుముట్టడంతోటి టోటల్‌గా గుంటూరు మిర్చి యార్డ్‌లో జగన్ అయితే పూర్తిగా అవస్థలు పడ్డారు. చాలా రోజుల తర్వాత అసలు ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్‌లో రైతుల సమస్యలు తెలుసుకుంటూనే ఆ ఘాటుకు ఎంతగా ఇబ్బంది పడ్డారో మనం విజువల్స్‌లో చూడొచ్చు. చాలా సేపు అటు రైతుల సమస్యలు తెలుసుకుందామని అటు లోపలికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు ఆయన చుట్టుముట్టడంతోటి ఆ ఘాటు ఏదైతే ఆ మిర్చి ఉంటుందో ఆ మిర్చిని తొక్కిసలాటకు గురై ఒక్కసారిగా ఆ ఘాటు బయటికి రావడం ఒక్కసారిగా అంటే ఇంకోవైపు మరోవైపు గుంటూరు మిర్చి అంటేనే ఘాటుకు పెట్టింది పేరు. అలాంటి మిర్చి యార్డ్‌లో ఒక్కసారిగా ఘాటు పైకి రావడంతోటి అటు జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఇబ్బంది పడ్డారో మనం విజువల్స్‌లో అయితే చూడొచ్చు. టోటల్‌గా చాలా సేపు అటు రైతులతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు పరిష్కార మార్గాలుగా అటు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి అటు కర్చీఫ్‌ని అడ్డు పెట్టుకొని మరి వాళ్ళ సమస్యలు వింటూనే ఒకవైపు దగ్గుతూ వాళ్ళ సమస్యలనైతే విన్నారు. మరోవైపు ఆయనకు సంబంధించి కొంతమంది ఎప్పుడైతే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని చెప్పడంతోటి కేవలం 15 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి బయటికైతే వచ్చారు. మరోవైపు చాలా రోజుల తర్వాత నిన్న మనం చూసుకుంటే గనక అటు విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత బయటికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూనే చాలా హెవీ వాయిస్‌తో మాట్లాడడం, అది ఒకరోజు సమయం తర్వాతనే గుంటూరు మిర్చి యార్డుకు రావడం, ఆ మిర్చి ఘాటును తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇబ్బందికి పడ్డట్టయితే మనకు విజువల్స్‌లో క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అటు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 15 నిమిషాలు మాత్రమే అటు మిర్చి యార్డ్‌లో అయితే టైం అయితే స్పెండ్ చేశారు. అటు కూటమి ప్రభుత్వం ఒకవైపు మిర్చి రైతులకు గానీ, ఇతర రైతులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్‌కైతే వచ్చారు. మిర్చి యార్డ్‌లో సమస్యలు వింటూనే పూర్తిగా ఆయన చాలా ఇబ్బందికి గురైనట్టుగా అయితే మనం విజువల్స్‌లో అయితే చూడొచ్చు.